ఏమే అన్సూజక్క, అన్సూయక్క, బాగున్నావే అక్క? ఏందక్క ఇట్లా చెలరేగిపోతున్నావేందక్క? శివాజీ అన్న అందరు ఆడోళ్ళ గురించి చెప్తే నువ్వేందక్క గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుపుకుంటున్నావు? అంటే నువ్వు అట్లా చెలరేగిపోతున్నావు. వయసు వయసు పోరలు అందరూ ఇదవుతుర్రక్క, నేను చూసుకుంటా చెడిపోతురు. అంచు జక్కుండుంటే బాగుండు, అంచు జక్కుండుంటే బాగుండు అని అట్లా చెయ్యకక్క, మాట్లాడకట్లా. ఇద్దరు పిల్లలు తల్లివి కదా అక్క, నువ్వు ఆంటీ అయిపోయినావు. ఇంకేందక్క తెరబెట్టుకొని తిరుగుదామని సోక అక్క. అంచుయాక చెప్పక్క, అన్నీ మూసుకొని చేసుకోరాదక్క. నేను సినిమాలలో రావద్దన్నాడోడు, యాంకరింగ్ చెయ్యొద్దన్నాడోడు, కంతకులేని దురద కత్తిపీటకు అన్నట్టు శివాజీ అన్నకెందుకు చెప్పక్క? నిన్నే అన్నాడు అంటున్నావు. పబ్లిక్ అందరు ఆడోళ్ళకి అన్నాడు కదక్క. డ్రెస్ వేసుకోరాదక్క, చీర కట్టుకో. మన కట్టుబాటు ఎట్లుంటుంది అక్క చెప్పు? చెప్పాక ఒకసారి ఆలోచించాక. నీ ఏజ్ ఏంది, నీ డ్రెస్సింగ్ స్టైల్ ఏంది? వయసు వయసు పొరలు కొట్టుకుంటుర్రక్క నీ గురించి. అన్నీ మూసుకొని ఇంట్లోనైనా కూర్చో, లేకుంటే అన్నీ మూసుకొని బయటకన్నారా ఈ పని చెయ్యి. శివాజీ నన్నే అన్నాడు అని అనుకోకక్క. నిన్నెందుకు అన్నాడక్క? ప్రతి ఆడవాళ్ళకు అన్నాడు. తెరబెట్టుకొని తిరగటోళ్ళకు ఇది వస్తుంది, ఏంది సిగ్గుశరం వస్తుంది అన్న. కరెక్టే మాట్లాడిండు కదక్క. ఆలోచించుకో అక్క. సరే అక్క, మళ్ళా కలుద్దామక్క. అసూయక్క.